Yeah, right. Thank you, Kiran. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడం తగదన్నారు. ముఖ్యమంత్రి ఇంటికి తమను వెళ్లకుండా అడ్డుకోవడం సరైనది కాదన్నారు. సర్పంచుల పదవీకాలమైపోయి 31 నెలలవుతోందన్నారు. అప్పులు చేసి గ్రామాలు అభివృద్ధి చేసి వడ్డీలు చెల్లించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతున్నాయన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి మాజీ సర్పంచులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్ర పాలన గాలికొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. 350 కోట్లు విడుదల చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి నమస్కరించి మా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతిపత్రం అందజేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. అది కూడా కమిటీ సభ్యులం మాత్రమే ముఖ్యమంత్రి గారికి ఇంటికి వస్తామన్నాం. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి గారు మరి రైతులని రైతు సభలో ఉద్దేశించి రైతులతో మాట్లాడుతూ మరి మాజీ సర్పంచుల మరి పెండింగ్ బిల్లులపై సమస్య మీద కూడా మాట్లాడిండు. మరి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండంటే మాజీ సర్పంచులు మా ఇల్లును ముట్టడిస్తామంటున్నారు. మా ఇల్లును ముట్టడించేది ఎందుకు, మా ఇంటికి వస్తే టిఫిన్ పెట్టి పంపిస్తాం, మాజీ సర్పంచుల సమస్య పరిష్కరిస్తామని చెప్పిన దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్దామని మేము అనుకున్నాం. వెళ్దామనుకుంటే వరకల్లా పొద్దున లేవంగానే మా ఇంటి ముంగట పోలీసులను పెట్టి మాతోని నిర్బంధించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇదెక్కడి ప్రజాపాలన, ఇదెక్కడి ప్రభుత్వము? మరి ముఖ్యమంత్రి గారికి చెప్పిన మాటలకు